టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడంటే రికార్డులు తల వంచాల్సిందే. ఆడుతోంది అంతర్జాతీయ క్రికెట్టా, ఐపీఎల్లా, దేశవాళీ క్రికెట్తో సంబంధం లేదు. కింగ్ బ్యాట్ పట్టుకుంటే రికార్డుల మోత మోగాల్సిందే. తాజాగా దేశవాళీ క్రికెట్ విజయ్ హజారే టోర్నీలోనూ కోహ్లీ దుమ్మురేపాడు. అంతర్జాతీయ మ్యాచ్లు లేని టైంలో భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలి అనే బీసీసీఐ నయా రూల్ నేపథ్యంలో 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఢిల్లీ తరపున 2 మ్యాచ్లు ఆడిన కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో సెంచరీ బాదిన కోహ్లీ గుజరాత్తో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో అతను పలు రికార్డులు అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. 15 ఇన్నింగ్స్లోనే అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో అతను 1027 పరుగులు చేశాడు. కర్ణాటక లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో 15 ఇన్నింగ్స్లోనే 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ రికార్డును కోహ్లీ సమన్ చేశాడు. 2019లో జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను 31 మ్యాచుల్లో 2304 పరుగులు చేశాడు. మొత్తం 36 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 81.51 సగటు, 11 శతకాలు, 12 హాఫ్ సెంచరీలతో 2364 పరుగులు సాధించాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. జనవరి 6న రైల్వేస్తో జరిగే 6వ గ్రూప్ ఏ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు. చిన్న వయసులోనే భారత జట్టు తరపున ఆడటం ప్రారంభించిన విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఎక్కువగా ఆడలేకపోయాడు. గత 15 ఏళ్లుగా అతను ఒక్క విజయ్ హజారే మ్యాచ్ కూడా ఆడలేదు.